డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 5వ నెల 2025 6th May 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఉందండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ మనం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:54 వరకు ఈ మకా నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాక అనేది డేగ మీద, పిచ్చుకమైన కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళ మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డేగ అనేది కోడి డేగ మీద గెలుస్తుంది. డేగ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమల అనేది పశ్చిమకాల నెమల మీద గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత మధ్యాహ్నం 3:54 తరువాత ఈరోజు మొత్తం నైట్ మొత్తం కూడా పుబ్బా నక్షత్రం జరుగుతుంది. ఈ పుబ్బా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పింగళి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి అనేది పింగళ మీద, కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత లాస్ట్గా కాకి అనేది కోడి మీద, డేగ మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:52 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రోజు చెప్పే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్. రంగు మాత్రం మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం. మీకు రంగు ఎంచుకోవడం రాలేదు, మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే మన వాట్సాప్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ప్రతి వీడియోలో ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఒక్క నిమిషం మ్యాక్సిమం వీడియో తీసి పెట్టడానికి ట్రై చేయండి. 1 నిమిషం ఉండేటట్టుగా క్లియర్గా దానికి కళ్ళు, దాని కుసి, ఈకలు, తోకలు తెలుపుందా లేదా అనేది పర్టికులర్గా వీడియోలో రావాలా. నేను వెంటనే మీకు ఆ కలర్ ఏ రంగుకి వస్తుంది ఏంటి అనేది, ఎప్పుడు వేసుకోవాలనేది మీకు కంపల్సరీ క్లారిటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతే తప్ప కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేయొద్దు. దాని తర్వాత టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ పచ్చ కాకిడాగలు లేదంటే గట్టి కాకిడాగలు, ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపీక అనేది అసలు ఉండకూడదు. అలాంటి పచ్చ కాకిడాగలైనా, గట్టి కాకిడాగలైనా కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయిన మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి నెమళ్ళు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పిచ్చికవన్న గౌన్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి పిచ్చికవన్న గౌన్ నెమలను మాత్రమే పెట్టుకోవాలి. పిచ్చికవన్న గౌన్ నెమలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు, అసలు తెలుపు అనేది ఎక్కడా ఉండకూడదు అనమాట. అలాంటి పిచ్చికవన్న గౌన్ నెమలను మాత్రమే పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు,
ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మైలాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు గల కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ టైమ్స్లో మనం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకవన్నీ గౌన్యమలను, వాటికి ఎక్కడ కోడి చూపు అస్సలు ఉండకూడదు, వాటినే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి బాగా కోడి చూపు గల డాగలు అనమాట. ఇక్కడ డాగలకి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది బాగా ఉండాలి. అలాంటి కోడి చూపు గల డాగలు ఇక్కడ ముసుగు పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా అన్ని రకాల కాకులు, కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సేతువాలు, నల్లబొట్ల సేతువాలు కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఉపయోగించొద్దు ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి డాగలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. ఎక్కడ కోడి చూపు లేకపోయినా పర్లేదు, లేదంటే లైట్గా చిట్రెక్కల తోకలో ఒకేక తెలుపున్నా పర్లేదు, ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అంతేగాని బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. అలాంటి వాటిని కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి ఉంచండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి చింతపిక్కల డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులని ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి గోధుమ రంగు పింగళాలు. ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను మనం పెట్టుకుంటే, గోధుమ రంగు పింగళాలకి ఎట్టి పరిస్థితులు మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు మాత్రం కంపల్సరీ ఉండాలా. అలాంటి గోధుమ రంగు పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చెప్పకి ఇక్కడ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డాగలు, బాగా కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా గట్టి కాకిడాగలు, పచ్చ కాకిడాగలే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కుసి అనేది నలుపు ఉండాలి. అలాంటి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలకి కాళ్ళు నలుపు ఉండాలి. అలాంటి సేతువాలు అనమాట.
తర్వాత నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, నల్ల డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి బాగా బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మేళాలు, తెల్ల మేళాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలకి ఎట్టి పరిస్థితుల్లో పైన ఎన్ను అనేది బాగా మెరుస్తూ ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు మాత్రమే మనం ఇక్కడ ఈ టైమింగ్స్లో ముసుగు ఉపయోగించుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి మసర కుసి ఉండాలి. మసర కుసి ఉన్నటువంటి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపొడి డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, తెల్ల మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపుతో పాటు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబరాసులు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.